శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్పే విషయం ఏంటంటే, నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి నేను ఒకటే చెప్పేది అండి, కష్టపడే తత్వం గనక వారికి గనక ఉంటే వారు కోట్లు, అనతి కాలంలో కోట్లు సంపాదించవచ్చు. అందరూ పడుతున్నారు కష్టం, మీరు పడట్లేదా, నేను పడట్లేదా? అందరం కష్టపడి పనిచేసి బ్రతుకుతున్నాము. కొందరు మాత్రమే అదృష్టవంతులు అవుతున్నారు. నమ్ముతారో నమ్మరో, నా దగ్గరికి మహేష్ అనే ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. మహేష్ అనే అబ్బాయి నా దగ్గరకు వచ్చాడండి. అతను ఏంటంటే బెంగళూరులో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అబ్బాయి. అతనికి శాలరీ వచ్చేసి 40,000 రూపాయలండి. 40,000 అంటే మంత్లీ 40,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అది చదువుకున్నది ఏం లేదు, 10th క్లాస్ పాస్ అయ్యాడు అంతే. ఆయనకు 10th క్లాస్ పాస్ అయితేనే అతనికి ఉన్నటువంటి సీనియారిటీని బట్టి కూడా అక్కడ కంపెనీలో సుమారుగా ఒక 150 మెంబర్స్ దానిక పనిచేస్తారు. ఆ కంపెనీలో 150 మంది పనిచేస్తారు. ఇతని టాలెంట్ని చూసి, అతనికి సీనియారిటీ ఎక్స్పీరియన్స్ చూసి 40,000 చేశారండి శాలరీ. ఆయన ఆలోచన ఎట్లా ఉందంటే, నేను 10వ తరగతి వరకే నేను చదివాను, నేను ఈ జాబు వదిలిపెట్టుకుంటే నా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. అతను ఏంటంటే ఈ 40,000 రెగ్యులర్గా వస్తున్నాయని చెప్పేసి ఒక అపార్ట్మెంట్ ఒకటి కొనుక్కున్నాడు. వివాహం చేసుకున్నాడు. వీటికి సంబంధించిన ఈఎంఐలు అన్నీ కూడా అక్కడికక్కడికి సరిపోతున్నాయండి. 30,000 రూపాయలు ఖర్చు రూపంలో అంత వెళ్ళిపోయినా కూడా ఒక 10,000 రూపాయలు మాత్రం అతను ఖర్చు రూపంలో, అతను ఇంటి పచారీ కొట్టు సామాను ఖర్చులో అదో ఇదో ఏదో ఒక 10,000 రూపాయలతో అడ్జస్ట్ అవుతున్నారు. వాళ్ళ మిస్సెస్ ఇంటి దగ్గర ఏంటంటే చిన్న చిన్న పిండి వంటలు చేసి, ఎవరైనా పిలిస్తే పిండి వంటలు చేయడానికి వెళ్తుంది ఆమె. వాళ్ళు అపార్ట్మెంట్ కొనుక్కున్నారండి. అయితే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు నా క్లయింట్స్ అండి. అంటే నాకు ఇదివరకు నా క్లయింట్స్ అంటే నా వీడియో ప్రోగ్రామ్స్ అనేది కూడా ఎప్పుడు చూస్తుంటారు. ఆ మహేష్ అబ్బాయి ఏంటంటే అన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి వారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది కక్ష కట్టారు. వీడికి చదువు చూస్తే 10వ తరగతి వరకు చదివాడు, వీడికి 40,000 రూపాయలు, మాకంటే శాలరీ ఎక్కువ అని చెప్పేసి ఏదో ఒక కారణం అతని మీద రుద్దేసి ఆ పైన ఉన్నటువంటి బాస్కి ఇతని మీద నెగిటివ్గా చెప్పడం, టైంకు రావట్లేదని, తొందరగా వెళ్ళిపోతున్నాడని, ఆయన అందరినీ మాటలు అనేస్తున్నాడని, లేనిపోని కల్పితాలు చెప్పేసి ఆయన మీదకి ఒక పెద్ద నష్టాన్ని చూపెట్టారండి. అతన్ని ఏదో చెయ్యని తప్పుకు నిందారోపణలు పడిపోయేటట్టు నింద వేశారు అతని మీద. ఆ నింద వేసేసి అక్కడ పైన ఉన్నటువంటి బాస్ ఏం చేశాడంటే, ఇతన్ని మనం తీసేయాలి, ఎందుకంటే ఇతనికి ఇచ్చే శాలరీస్తోనే 40,000 రూపాయలు శాలరీ ఇస్తే మన దగ్గర 4 మంది పని వాళ్ళు వస్తారు, ఇతను అంత కరెక్ట్గా లేడు అని చెప్పేసి ఇతన్ని ఎట్లయినా తీసేయాలని చెప్పేసి అతను తీసేశారండి. ఆ పిల్లోడు అంటే ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి పరిస్థితి అంతా కూడా నాకు చెప్పాడండి. మొత్తం కూడా, ఇది సంగతి సార్, ఇలా ఉంది, ఇప్పుడు నేను నెల ఇంట్రెస్టులు ఈఎంఐలు కట్టాలంటే నా వల్ల కాదు, నాకు ఏం అర్థం కావట్లేదు, అసలు నేను ఏం చేయాలి అనేది ఒక ఆలోచనలోకి వచ్చాడండి. నేను అతని జాతకాన్ని మొత్తం పరిశీలన చేశానండి. చేసి నేను తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి నా దగ్గర, అవన్నీ కూడా పరిశీలన చేసి అబ్బాయి జన్మ కుండలిని, బర్త్ నంబరు, డెస్టినీ నంబరు, రాశి, నక్షత్ర, లగ్నము, ఇవన్నీ కూడా మొత్తం పరిశీలన చేసి ఒకసారి గవ్వలు వేసి అతని హ్యాండ్స్ కూడా నేను చూసి ఇతనికి ఏంటంటే రైట్ టైం అనేది బ్యాడ్ టైంలోనే 40,000 సంపాదించాడు. అంటే అతనికి ఒక 6 ఇయర్స్ పుష్కరాలు దాటిన తర్వాత 6 ఇయర్స్ ప్లస్లోకి వస్తాడు, 6 ఇయర్స్ మైనస్లో, అంటే మైనస్లోనే 40,000 సంపాదించాడంటే మరి రైట్ టైం వచ్చినప్పుడు ఎంత సంపాదించాలి? బాగా సంపాదించాలి. అంటే ఇతనికి అదృష్టం బాగుంది, లక్కీ పర్సన్ అని అంటావు ఒక విధంగా చెప్పాలంటే. నువ్వేం టెన్షన్ పడకు, నీకు అసలు ఏం ప్రాబ్లం లేదు, నీ ఈఎంఐ కాదు, నీకు ఏదైనా నీకు మంచి జరుగుతుంది, బ్రహ్మాండంగా నీకు మంచి ప్రయోజకుడు అవుతావు, నీకేం టెన్షన్ ఏం లేదని చెప్పానండి. టెన్షన్ ఏం లేదు, నువ్వేం టెన్షన్ పడకని చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఇచ్చినటువంటి కోర్సు రాసిన తర్వాత ఒక 3 నెలలు ఈఎంఐలు కష్టపడి కట్టుకున్నాడండి. 1,00,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి కట్టుకున్నాడు. ఇంకా
ప్రతిసారి నెల గడవగానే సార్ ఇది రెండో కోరు సార్, మూడో సార్, నాకు టెన్షన్ భరించలేకపోతున్నాను సార్, ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. యాక్చువల్గా అంటే అతను పుట్టినటువంటి రాశి తులారాశి. అతని పేరు మహేష్ అనే పేరు వేరే పెట్టుకున్నా కానీ అతను పుట్టినటువంటి చాలా మంది ఏం చేస్తున్నారంటే రాశి అంటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఒక రాశి వస్తుంది, వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరుని బట్టి ఇంకొక రాశి వస్తుందండి. ఆయన సింహరాశి కింద పెట్టుకుంటే ఇది తులారాశి, ఆయనకు తులారాశి అసలు యాక్చువల్గా. తులారాశిలో పుట్టిన వరకు జాక్పాట్ తగులుతుంది, 100% సక్సెస్ అవుతారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. నేను అతనికి మంచి కరెక్షన్ ఇచ్చానండి, పర్ఫెక్ట్గా రాసుకో అని చెప్పాను. కొద్ది రోజుల తర్వాత అతనికి ఎంత మార్పు వచ్చిందంటే, అతను ఏదైతే కంపెనీలో పనిచేస్తున్నాడో గుర్తుపెట్టి చూడండి ఎంత అదృష్టవంతుడో, ఎవరైతే ఏ కంపెనీ అయితే పనిచేస్తున్నారో ఆ దాంట్లో నుండి ఒక పార్ట్నర్ బయటకు వచ్చాడండి. వాళ్ళ మధ్యలో ఏం గొడవలు వచ్చేసినాయి మొత్తం బయటకు వచ్చేసి, ఈ పిల్లోడు 10వ తరగతి చదివిన 40,000 అంటే శాలరీ, హైయెస్ట్ శాలరీ అన్నారు. వీని దొరకబట్టేసి వీని హౌస్కి వెళ్ళి వీని తీసేసుకొని అతని హ్యాండ్ ఓవర్లో ఒక కంపెనీ రన్ చేసుకున్నాడండి బెంగళూరులో. ఇప్పుడు ఈ పిల్లవాడి కింద సుమారుగా ఒక 100 మంది పనిచేస్తున్నారండి. ఎడ్యుకేషన్ లేదు, 10వ తరగతి పాస్ అయ్యాడు మహేష్. అతని కింద 100 మంది పనిచేస్తే ఆ కంపెనీని ఇతను రన్ చేస్తున్నాడు. దాంట్లో శాలరీ వచ్చేసి అప్పుడు ఆయనకు 40,000 ఇచ్చేది కానీ ఇప్పుడు ₹1,00,000 ఇస్తున్నాడు. అంటే డబుల్. ఒక విధంగా చెప్పాలంటే 40,000 60,000 ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది సోర్సు. ఇది ఇలానే నువ్వు కరెక్ట్గా కంపెనీని రన్ చేస్తే నీకు ఇంకా శాలరీ పెంచుతా అని చెప్పాడు. అంటే నేను ఉన్నట్టుగానే చెప్పానండి. దానిలో ఎటువంటి అంటే మన దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్ వాళ్ళకు కొన్ని విషయాలు నాతో చెప్తుంటారు, షేర్ చేస్తుంటారు. నేను వాళ్ళకు క్లారిటీగా చెప్తుంటానండి, మీకేం టెన్షన్ లేదు, పర్ఫెక్ట్గా ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. ఏదో మభ్య పెట్టడానికి ఏదో చేయడానికి కాదండి. అందుకే అదృష్టం వచ్చింది. నేను అందుకే చెప్తాను, కష్టపడే తత్వం ఉన్నటువంటి ఈ 3 రాశులు, ఒకటి తులారాశి, రెండోది సింహరాశి, మూడోది మేషరాశి, ఈ 3 రాశులు అండి. కష్టపడే తత్వం ఉంటే వీరు ఎక్కడైనా బ్రతుకుతారండి. కష్టపడే తత్వం లేదనుకోండి ఎక్కడ బ్రతకలేరు. అవునండి. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా కష్టపడేటువంటి వాళ్ళకి నేను ఏం చేస్తానంటే అదృష్టం అనే ఒక ఆయుధాన్ని వారి చేతిలో పెడతాను. అదృష్టం, లక్. చాలామంది అంటుంటారు, మేము 24 గంటలు కష్టపడుతూనే ఉంటాం సార్, ఒక్క పైసా కూడా మిగులుబాట్లేదు, మా కష్టమే మేము చూసుకొని మురిసిపోవడమే కానీ ఏం లేదంట, అసలు చేస్తే తినాలి లేదంటే ఊరుకోవాలి అన్నట్టుగానే ఉంటారండి. ఇన్ని సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి కంపెనీలో పనిచేస్తున్నాం, షాపులు పెట్టుకున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, కానీ ఒక్క పైసా కూడా మిగులుబాటు అనేది లేదు, అసలు మా జీవితమే గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉందని కూడా చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే నేను చెప్తున్నానండి, మన పేరులో ఉన్నటువంటి బలాన్ని మనం పెంచుకుంటే ఎంత అదృష్టమో తెలుసా. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మీకు కలుగుతుందండి. 100% మీరు సక్సెస్ అవుతారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా మీరు ఫోన్ లైన్లోనైనా డైరెక్ట్గానైనా మీరు హైదరాబాద్లోనైనా కలిసే అవకాశాన్ని నేను కల్పిస్తున్నాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనసా వాచా కర్మని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.